తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే పగ్గుమంటుంది. ఇటు మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది ఇక కాదు అని పచ్చి నిజం కుండ బద్దలు కొట్టినట్టుగా తేలిపోయిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ ఆరోపణ చేయడానికి మరే విధమైన అవకాశం కూడా లేని పరిస్థితి కనబడింది. సో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత. ఈ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఆ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కవిత అరెస్టు దేనికి సంకేతం అనేది ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. ఈ అరెస్ట్ల పర్వం దేనికి, ఇది కావాలనే ఎప్పటి నుండో రెక్కీ చేశారా, అసలు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా అసలు ఏం జరిగింది వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి దాదాపుగా ఒక 15 రోజులుగా సెంట్రల్కు సంబంధించిన ఒక టీం అయితే పూర్తి స్థాయిలో అయితే రెక్కీ చేసింది. ఈ రెక్కీ చేసిన తర్వాత కవిత ఏ టైంలో బయటికి వెళ్తుంది, ఏ టైంలో తన ఇంటి నివాసానికి చేరుకుంటున్నది, ఏ ప్రాంతాలకు సంబంధించి అంటే వారి అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అన్ని విషయాలను కూడా తెలుసుకున్న తర్వాత నిన్న పూర్తి స్థాయిలో వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరుగుతున్నది. సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి పూర్తిగా సమాచారం అయితే ఇక బెయిల్ వస్తుంది అనుకున్న తరుణంలో ఊహించని సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఐటీ ఇద్దరు కూడా విచారణ కొనసాగుతుంది అంటూ కూడా సమాచారం అందిన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితను అనూహ్యంగా కూడా సాయంత్రం అరెస్టు చేయడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన సమాచారం మీ అందరికీ తెలుసు. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కార్యక్రమాలు కొనసాగింది. ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీకి సంబంధించిన రోడ్ షో కావచ్చు. ఈ రోడ్ షో ఒకటి, దాంతోపాటు ఇఫ్తార్ విందుకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డిది, మూడోది కవిత అరెస్టుకు సంబంధించి. ఈ సంఘటనలు అన్నీ కూడా ఇటు మోడీ రోడ్ షో కావచ్చు, విందు రోడ్ షో, కవిత అరెస్టు, ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి చూస్తాం. సో తెలంగాణలో ఒకే రోజు ఇటు భారతదేశానికి సంబంధించిన ప్రధాని తెలంగాణలో అడుగు పెట్టడం, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇఫ్తార్ విందు అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనడం, ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి చూస్తాం. అయితే ఇది వ్యూహాత్మకంగా జరిగిందా లేదా కావాలని చేస్తారా? పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ను ఇక లేకుండా నామరూపాలు చేయకుండా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో లేకుండా చేసేందుకు కుట్ర జరిగిందా? ఇది ప్రస్తుతం చర్చ. అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తన నివాసం నుంచి ఓ కార్యక్రమానికి హాజరై తాను ఇంటికి చేరుకున్న తర్వాత ఏదైతే వాళ్ళ యొక్క నివాసం వద్ద మెయిన్ గేట్ ఉందో గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్న తరుణంలో అదే టైంలో కూడా పూర్తిగా కూడా ఐటీకి ఈడీకి సంబంధించిన వెహికల్స్ కూడా రావడం, ఆ తర్వాత అందరూ కూడా వాళ్ళ మొబైల్స్ను అన్నింటినీ కూడా తీసుకున్న పరిస్థితి, విచారణ స్టార్ట్ చేసిళ్ళు. దాంతోపాటు నిన్న మోడీకి సంబంధించిన రోడ్ షో అయితే పాల్గొన్న అక్కడికి సంబంధించిన పోలీస్ అంటే ఢిల్లీకి సంబంధించిన అధికారులు కూడా రావడం, ఇవన్నీ చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో భారతదేశానికి సంబంధించిన ప్రధాని, ఇంకో వైపున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి, ఇద్దరి సహకారంతోనే కవిత అరెస్టు జరిగింది అనేది మరో చర్చ. ఏది ఈడ కాంగ్రెస్కు సంబంధించి బీజేపీకి సంబంధించి వీళ్ళిద్దరితో సహకారంతోనే అరెస్టు జరిగింది. దీనికి రాష్ట్ర పోలీస్ సహకారం పూర్తి స్థాయిలో కూడా ఉంది. ఎందుకంటే అదే ఈడీ కాబట్టి ఈడీకి విచారణకు వచ్చినందుకు సెంట్రల్ టీంకు సపోర్ట్ అయితే జరిగింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తరుణంలో కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇక పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ అనేది ఉండకూడదు, కేవలం బీజేపీ అధికారంలోకి రావాలి. అయితే మొన్నటి వరకు ఏది పార్లమెంటు స్థానాలకు సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన టికెట్ల పంపిణీలో ఒక చిన్న ఇష్యూ చోటు చేసుకుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక మాట చెప్తాడు, ఎవరికి, అమిత్ షాకు సంబంధించి ఒక మాట చెప్తాడు. ఏమని అంటే ఇక్కడ బీఆర్ఎస్తో మనం పొత్తుతో ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా మనం అనుకున్న స్థానాలలో పూర్తిగా కూడా మనకు అనేక రకాలుగా కూడా పొత్తుకు సంబంధించి వెళ్తే మనకు బాగుంటుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో పొత్తు లేదు, గిత్తు లేదు, ఏదీ లేదు, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని మనం ట్రై చేస్తూ ఉంటే మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఒక చర్చనీయాంశంగా కనబడ్డ పరిస్థితి కనబడింది. ఓకే, ఇక
కిషన్ రెడ్డికి సంబంధించి ఢిల్లీ పర్యటన అనంతరం పూర్తిగా కూడా ఇక వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా అమిత్ షాని కలిసిల్లనే ఒక వార్త ఇది ట్రోల్ అవుతున్నది. ఒక ప్రధానమైన వ్యక్తులు దీనికి సంబంధించి ఈ విధంగా చర్చ కొనసాగిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే కోణంలో తీసుకురావడానికి ఈ కథనంతా ఇప్పుడు నేను చెప్పిన కథనంతా అల్లీలు. దాంతోపాటు ఇంకొక అంశం ఏం జరిగింది, ఇక్కడ కవిత అరెస్ట్ అనేది చాలా కీలకంగా జరిగింది, వ్యూహాత్మకంగా జరిగింది. వాళ్ళు ఎవరు ఊహించని విధంగా చేసిర్రు అనేది మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా ఏం జరిగింది అంటే నిన్న వాళ్ళు అనుకున్న ప్రకారం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది మోడీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకున్న ప్రకారం కూడా అరెస్టు చేసిన పరిస్థితి అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నది అనేది ఒక కథనైతే అల్లీలు. ఈ కథ పక్కకి వెళ్తే ఇక్కడ మోడీకి సంబంధించి 2018 ఎలక్షన్స్ వరకే మీరు చూశారు. కానీ 2021 సంవత్సరంలో 22వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇక్కడ తెలంగాణలో పూర్తిగా రాష్ట్రపతి పాలన కూడా పెట్టడానికి ఒక చర్చ అయితే జరిగిన పరిస్థితి అయితే కనబడింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ చర్చలో భాగంగా ఏం జరిగిందంటే తెలంగాణ బిడ్డలారా 2018 2021 22లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడానికి ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. దాంట్లో ఈ రాష్ట్రానికి సంబంధించి మనం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి ప్రెస్ మీట్లోనే ఎక్కడో కాదు బహిరంగంగానే నా కూతురు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవాలి, ఏక్నాథ్ షిండే రూపంలో కావాలి, లేని ఎడల మిమ్మల్ని అరెస్టు చేస్తాం, ఈడీ విచారణకంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, దాదాపుగా 4 సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంటుంది, లేదా సంవత్సరం పాటు ఇప్పటికే అందులో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ కానీ ఢిల్లీకి సంబంధించిన డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా లాంటి వాళ్ళే అరెస్ట్ అయ్యారు అని చెప్పిన పరిస్థితి కనబడింది. దాని తర్వాత జరిగింది ఏంటి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే పేరు వినబడకుండా రేవంత్ రెడ్డి ఒక చర్చ చేస్తున్నాడు. ఏంది అంటే తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అనేది మీరు 2023 వరకు అనుకుంటారు. కానీ 2028 వరకు పూర్తి స్థాయిలో ఇక శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు వినబడాలి అనే కోణంలో ఆయనే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కొందరిని బెదిరింపులు చేయడం, పార్టీలోకి లాగడం, కొందరికి పదవుల ఆఫర్ చూడడం, పార్టీలోకి రావడం, కొందరికి ఆస్తులకు సంబంధించిన తగాదాలు అంటే ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు పెట్టడం, పార్టీలోకి లాగడం, ఇది ఈయన వ్యూహం. ఇక్కడ బీజేపీ కేసీఆర్కు సంబంధించి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పార్టీని ఎట్లనైనా ఖతం చేయాలి, తెలంగాణలో కేవలం ఉంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏక్నాథ్ షిండే రూపంలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి అన్ని రకాల మార్గాలు సుగమమైనవి అనేది మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పిన పరిస్థితి కనబడింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుంచి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్న 17 స్థానాలలో బీజేపీ జెండా ఎగరవేయాలి. బీజేపీ జెండా ఎగరవేయాలంటే బీజేపీ మీద ఒక మరక ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక చర్చ కొనసాగింది. సో ఈ చర్చ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలి. ఎమ్మెల్సీ కవిత దేంట్లో ఉంది అంటే లిక్కర్ స్కామ్లో ఉంది. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ రోజుది కాదు కదా, ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటి నుండో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కూడా కవితని ఎలానైనా అరెస్టు చేయాలి, బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి వీళ్ళకి సంబంధం లేదనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదే ముద్ర వేస్తూ వచ్చింది బీజేపీ బీఆర్ఎస్. సో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలు నోరు తెరవడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో వీరు మాట్లాడే ప్రధానమైన అంశం ఏంటి అంటే కేవలం వాళ్ళ 6 గ్యారెంటీలనే చెప్పుకోవాలి, లేకపోతే 100 రోజులలో వాళ్ళు అమలు చేసిన విషయాలు మాత్రమే చెప్పాలి. ఇక బీజేపీ ఏం చేస్తుందంటే జాతీయ స్థాయిలో ఉన్న దర్యాప్తు సంస్థలు, ఈ ఒక్కరోజు దర్యాప్తు సంస్థలు అనట్లే నేను, మీరు ఒక్కసారి ఈ దేశానికి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలుసు. గతంలో ఇదే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన
చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ తర్వాత మమతా బెనర్జీ కావచ్చు, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ కావచ్చు, రకరకాలుగా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో దర్యాప్తు సంస్థల చేత బీజేపీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నదనేది యావత్ ప్రపంచానికి తెలిసిన నిజం. ఇక్కడ ఏంటి అయితే తన పార్టీలో చేరాలి లేదా అరెస్టు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అరెస్టు చేసి ఏం సాధిస్తుంది అంటే 17 స్థానంలో ఖచ్చితంగా కూడా గెలుపుకు ఒక రకంగా వాళ్ళకు ఏంది నాంది అనేది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది మొదటి ఎపిసోడ్. ఇక రెండో ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, అసలు ఈ లిక్కర్ స్కామ్ కదేంది, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎక్కడ మొదలైంది, దీన్ని ఒక్కసారి మనం చూడాలి. ఎందుకంటే చాలా మట్టికి లిక్కర్ స్కామ్ అంటే ఏంటిది, ఈ కోటర్ బాటిళ్లకు సంబంధించిన చర్చ ఏంది అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాలి. కాబట్టి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. వాస్తవాలు ఈ లిక్కర్ స్కామ్ కథ చాలామందికి కూడా తెలియని పరిస్థితి. ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో కూడా నేను చెప్తా. అయితే ప్రధానంగా కూడా ఈ స్టోరీ కంటే ముందుగా ఇంకొక అంశం కూడా ఉంది. ఏంది అంటే ఇక్కడ కేటీఆర్ మీద ఆల్రెడీ ఈడీ కేసులు పెడుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే నిన్న వాళ్ళు విచారణ చేస్తున్న సమయంలో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిండు అని ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దాంతోపాటు బీజేపీ ఇంకొక సెకండ్ టార్గెట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. సెకండ్ టార్గెట్ లిస్ట్లో ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంతోష్ పేరు ప్రధానంగా వినబడుతుంది. ఆ తర్వాత దీనికంటే ముందు కేటీఆర్, తర్వాత హరీష్. అంటే ఇక్కడ ఏంది బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి వీళ్ళు యొక్క ప్రధానంగా కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. వీళ్ళలో ఎట్లాగైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో పాటు ఇతర కబ్జాలు కానీ భూములకు సంబంధించి ఇతర మనీ లాండరింగ్ సంబంధించి అన్ని వ్యవహారాలలో కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి వీళ్ళందరినీ కూడా బీజేపీకి రప్పించి బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది ఇది బీజేపీ యొక్క వ్యూహం. రైట్, ఇంతవరకు ఓకే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి చూద్దాం. అసలు దీని స్టోరీ ఎక్కడిది, అసలు కథేంది అంటే ఇది 2021లో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ అంటే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ఒక రకమైన చట్టం వచ్చింది. అంతకుముందు ఇక్కడ లిక్కర్ అనేది ప్రభుత్వమే అమ్మేది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మన తెలంగాణలో గాక లిక్కర్ పాలసీ తీసుకొచ్చి మనం ఏంది అదేందో లక్కీ డ్రాలు తీస్తారు కదా, అలాంటి పరిస్థితి కాకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. దీంట్లో ఈ దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా కూడా ఆరోపించారు. అప్పటి గవర్నర్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, దాంతోపాటు గవర్నర్ ఇతరత్ర చాలామంది కూడా దీని మీద అనేక ఆరోపణలు కూడా చేసిర్రు. ఆ లిక్కర్ స్కామ్ ఏంటంటే ప్రభుత్వం నుండి ప్రైవేటు వ్యక్తులకు చేతులు మారే సమయంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఈడ సిఎస్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎల్జీ సిఫారసు చేసింది. మొదట మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ కవితను మొదటగా సాక్షిగా చేర్చింది. ఈ లిక్కర్ స్కామ్లో మొదట కవిత అనే ఒక పర్సన్ అంటే ఒక నార్మల్గా కేసుకు సంబంధించి ఒక నార్మల్ వ్యక్తిగా చూస్తే కవితను మొదటగా సాక్షిగా చేర్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ట్విస్ట్. ఢిల్లీ లిక్కర్ కేసులో రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది. ఏకంగా ఈ కేసు రాష్ట్ర మంత్రుల తలకు చుట్టుకుంది. ఇప్పటికే మంత్రులిద్దరూ జైల్లో ఉన్నారు. మరో ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు. ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసు మూలాలు ఏపీ తెలంగాణలోనూ ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అసలు ఇంతకీ లిక్కర్ కేసు ఏంటి అనేది ఇప్పటివరకు చాలా మందికి కూడా తెలియదు. వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా. ఢిల్లీ ప్రభుత్వం 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరిగేవి, కానీ కొత్త పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారని తద్వారా భారీగా కూడా ముడుపులు అందుకున్నారని అప్పటి ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఇతర మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. ఏంది ప్రైవేటు అంటే గవర్నమెంట్ అమ్మే మద్యం ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తులకు మనలాంటి ఒక సామాన్యులకు ఏంది అంటే వ్యాపారంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు మేము కూడా దాన్ని ఏంది వ్యాపారమే కాబట్టి నడిపించుకుంటామని చెప్పే క్రమంలో ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉండో ప్రభుత్వం నుండి ప్రైవేటు వ్యక్తులకు మారింది చూడండి, అక్కడ 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. అయితే అప్పటి ఢిల్లీ మంత్రికి సంబంధించిన మనీష్ సిసోడియా ఇతర మంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటి చేతుతోని చీపిరుతోని ఇట్లా ఊడ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేసింది. అసలు ఢిల్లీలో ఎక్కడా కూడా కనిపించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత అరవింద్ కేజ్రీవాల్ను
అరెస్టు చేయడానికి ఇది పెద్దగా జరుగుతున్న ఒక చర్చ, అసలు విషయం ఇది. అయితే ఢిల్లీ సర్కార్ ఈ పాలసీ తయారీకి ముందు ఢిల్లీ సర్కారు ఓ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేసింది. కమిటీ సిఫారసులపై నిర్ణయం తీసుకునేందుకు 3 మంత్రులతో మరో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 2021 ఫిబ్రవరిలో మంత్రుల కమిటీ సిఫారసుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా అప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న రీటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని నిర్ణయం జరిగింది. దీని ద్వారా సర్కారు 9,500 కోట్ల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఈ లిక్కర్ పాలసీని ఆమోదం కోసం ఏం చేసిల్లంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ లెఫ్టినెంట్ గవర్నర్కు పంపిల్లు. గవర్నర్కు పంపితే ఏమైంది, 4 నెలల పెండింగ్లో పెట్టిన ఆయన ఎట్టకేలకు 2021 నవంబర్లో దాన్ని ఆమోదించారు. అయితే కొత్తగా చేయబోయే లిక్కర్ షాపులకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉండాలని ఆయన ఒక నిబంధన పెట్టింది. ఎందుకు అంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాలలోని చాలామంది కూడా ఢిల్లీకే ప్రయాణమవుతారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఇతర దేశాల నుండి వచ్చే విఐపీలు, గెస్ట్లు అంతా కూడా ఉండేది ఢిల్లీ ప్రాంగణంలో. కాబట్టి అక్కడ మున్సిపల్ కానీ దాంతోపాటుగా అక్కడ ఉన్న ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి నిబంధన పెడితే పాలసీ అమలులోకి రావడానికి ఢిల్లీలోని 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆయన దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్లో వచ్చిన సిఎస్ నరేష్ కుమార్ దీనిపై ఓ రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆయన చెప్పారు. అప్పటికే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండు అంటే స్వయానా కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ఛాంబర్లో కూకొని నిరసన, ధర్నా, నానా రకాలుగా మాకు ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి పరిపాలన చేస్తున్నారు తప్ప మాకు అనేక అధికారాలు ఇవ్వడం లేదని ఒక పంచాయతీ పెట్టిండు. దాని తర్వాత ఏం జరిగింది, అప్పటికే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం మధ్య పంచాయతీ ఉంటే ఇలాంటి పరిస్థితులలో సిఎస్ ఇచ్చిన రిపోర్ట్పై లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు డైరెక్ట్గా ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులకు లాభం కూర్చేలా ఉందంటూ ఆరోపణలు రావడంతో అప్పటి ఢిల్లీ సర్కార్ పాలసీని రద్దు చేసింది. ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. మరి ఇందులో స్కామ్ ఏంటి, 2021లో ఏర్పడిన ఈ స్కామ్కు సంబంధించి మొదట మంత్రులు, దాంతోపాటు ఇతరత్ర చాలా మెంబర్స్ నేషిళ్ళు, ఆ తర్వాత దాన్ని నిర్ణయానికి కూడా ఆదాయం రాకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇందులో స్కామ్ ఏం జరిగింది అనేది కథ. కొత్త పాలసీ మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారని ఆరోపణలు వచ్చాయి. అలాగే లిక్కర్ వ్యాపారులకు కరోనా పేరుతో 145 కోట్ల మాఫీ చేశారనే విమర్శలు వచ్చాయి. అలాగే L1 కేటగిరీ లైసెన్సులు ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారని అప్పటి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్లుగా సిబిఐకి ఫిర్యాదు వచ్చింది. ఇందులో మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు కీలక పాత్రలు పోషించినట్లుగా వార్తలు వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసులతో విచారణ మొదలుపెట్టిన సిబిఐ 2022 ఆగస్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. సిసోడియాతో పాటు 14 మంది పైన కేసు పెట్టింది. ఇది స్టోరీ. అక్కడ పాలసీ తీసుకొచ్చిళ్ళు, పాలసీ నష్టం వచ్చిందని క్యాన్సిల్ చేసిళ్ళు. కానీ ఇక్కడ జరిగిన అవకతవకలలో భాగంగా ఏం జరిగిందనేది ప్రధానమైన పంచాయతీ. అయితే దక్షిణాదికి చెందిన కొందరు గ్రూప్గా ఏర్పడి వ్యవహారం నడిపించారని విమర్శలు వచ్చాయి. ఈ కేసులో కల్వకుంట్ల కవిత, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి తదితరులతో కూడిన సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూప్ నిధులు సమకూర్చిందని ఈడీ ఆరోపించింది. ఆ డబ్బులను ఢిల్లీలోని తమ నియంత్రణలో ఉన్న లిక్కర్ వ్యాపారం ద్వారా తిరిగి పొందిందని ఈడీ ఆరోపించింది. మరోవైపు 2023లో ఏప్రిల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్, ఆప్ నేత జాస్మిన్ షాను సిబిఐ ప్రశ్నించింది. గత ఏడాది కూడా కవితను విచారణకు పిలిచిన సందర్భంలో ఏం జరిగింది? అలాగే గత ఏడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. ఒకవేళ 3 సార్లు ఆమెను ఢిల్లీ ఆఫీస్లో విచారించింది. ఆ సమయంలో కూడా ఆమెను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో మొదటగా కవిత పేరు కేవలం సాక్షిగా చర్చింది. ఇప్పుడు నిందితులుగా మార్చి అరెస్టు చేసింది. ఈ కేసులో కవిత వాడిన ఫోన్లను కొద్ది రోజులు దుమారం నడిచింది. ఆ ఫోన్లను ధ్వంసం చేస్తారంటూ వర్గం మీడియా వార్తలు వచ్చాయి. కానీ ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు కవిత తన ఫోన్లను తీసుకెళ్లి వారికి అందజేశారు. ఆ తర్వాత మహిళను ఇంటి దగ్గరే
ఏది విచారించాలని అంశం ఉండడంతో వెసులుబాటు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ కోర్టులో ఉండగానే పలుమార్లు ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓసారి, ఆ తర్వాత ఫిబ్రవరిలో మరోసారి. కానీ కోర్టు కేసు నడుస్తుండడంతో ఆమె హాజరు కాలేదు. ఈ నెల 19న దీనిపై సుప్రీంకోర్టులో విచారించనుంది. కానీ ఈలోపే పక్కా ప్లాన్తో హైదరాబాద్కు వచ్చిన అధికారులు కవితను అరెస్టు చేశారు. రైట్, ఇక్కడి వరకు మన తెలంగాణ బిడ్డలందరికీ తెలిసిన ఎపిసోడ్. ఇప్పుడు ఏం జరిగింది, ఇది అసలు స్టోరీ. ఏం జరిగింది అంటే తెలంగాణ బిడ్డలారా, మీకు తెలియని విషయం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు కవిత అరెస్టు జరగలేదు. మనకున్న ప్రాథమిక సమాచారం చాలా సోర్స్ నుంచి నేను సంపాదించిన ప్రకారం నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎప్పుడు 2014 నుండి 2023 వరకు. ఏది అంటే ఎలక్షన్ కూడా రాకముందు, అంటే డిసెంబర్ వరకు అధికారంలో వేసుకుందాం. ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి హైడ్రిక్ కొడుతుంది. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని భావించారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎదురు దెబ్బ తాకింది. తన యొక్క స్వయంకృత అపరాధమే తన ఓటమికి కారణమైంది. ఇది క్లియర్ కట్. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈ పంచాయతీ ఈ రోజు నుంచి నడుస్తున్నది కాదు కదా. దాదాపుగా 2021 నుంచి ఈ పంచాయతీ నడుస్తున్నది. 2021 నుంచి దాంతోపాటుగా అక్కడ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఆ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పలు రకాలుగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్న తరుణంలో ఏంటి అంటే, మొదటగా కవితను సాక్షిగా చేర్చడం, ఆ తర్వాత అందులో ఏంది బాధితురాలు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు అరెస్టు దాకా వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా లేడు. ఇప్పుడు గతంలో అంటే ఢిల్లీకి వెళ్ళిళ్ళు కార్యకర్తలు, మీరు ఒక్కసారి చిన్న కంపారిజన్ చేద్దాం. సింపుల్ అండి తెలంగాణ ప్రజలారా. ఏం జరిగింది అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడేమో ఏది ఇటు హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు ఢిల్లీ కావచ్చు, ఇసుక వేస్తే రాలనంత మంది కనబడ్డారు. అంటే ఎవరు, వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేయిళ్ళు, ఎంపీలు వేయిళ్ళు, ఎమ్మెల్సీలు వేయిళ్ళు, జడ్పీ చైర్పర్సన్లు వేయిళ్ళు, అన్ని రకాలుగా అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి, ఢిల్లీలో ధర్నా కూడా చేసిన పరిస్థితి కనబడింది. కానీ నిన్న విచారణ జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అంత జరుగుతూ ఉంటే కనీసం హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరు రాలే, ఎమ్మెల్యేలు ఎవరు రాలే, ఎమ్మెల్సీలు కొంతమంది వచ్చిళ్ళు కొంతమంది రాలే. అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తాయి అన్నాయి అనే తరుణం స్టోర్ చేసుకుంది. ఇక్కడ ఏంది, కేవలం అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మనకేదైనా ఏంది పూర్తిగా కూడా ఉంటుంది అనే ఒక అంశం ప్రకారం వచ్చింది. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ అంశం కాస్త ఎక్కడికి వెళ్ళింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ బిడ్డలారా మీకే తెలుసు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంది అంటే కవితకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ధర్నాలు చేస్తాడు, రాష్ట్ర రోకలు చేస్తాడు, అవసరమైతే బస్సులను కూడా తగలబెడతాడు, ఏదైనా జరుగుతుందని గమ్మున ఏమనకుండా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పోయింది, ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, దాంతోపాటు ఎవరు మనోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంది అనేది తెలిసిపోయింది. విచారణ జరుగుతున్న సమయంలో పూర్తిగా కూడా కేవలం అడపదడప మాత్రమే ఉంది. మా మీడియా మెంబర్స్ ఉన్నంత సంఖ్య కూడా అక్కడ లేదు. ఆ తర్వాత సాయంత్రం అరెస్టు అయిన తర్వాత కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి లొల్లి చేసి హరీష్ రావు వచ్చి ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనే సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయం. అయితే దీంట్లో ఒక కీలక పరిణామం కూడా ఉన్నది. ఏంటి అంటే రేవంత్ రెడ్డితో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానమైన అంశం. ఇప్పుడు తెలంగాణలో మీరు అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే మీరు చూడతారు, అట్లా చూడకుర్రి. ఇంకా పలు రకాలుగా ఉన్నాయి. ఈయన మనసులో ఎట్లుంటారంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంటే దారుణంగా సమాచారాన్ని చేరవేస్తారు. ఈయన వ్యూహాలు ఉంటాయి. ఎట్లుంటుందంటే నేనే రాజు నేనే మంత్రి, గుర్తుపెట్టుకోరు, నేనే రాజు నేనే మంత్రి. ఈయన వ్యూహం ఏంటంటే వ్యక్తిగత టార్గెట్ రేవంత్ రెడ్డిది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గర ఏంది శిష్యుడు కాదు, చంద్రబాబు శిష్యుడు, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధానమైన నమ్మకమైన బంటూ, ఇప్పుడు తమ్ముడు, ప్రధాని నరేంద్ర మోడీకి తమ్ముడు, పెద్దన్న అని చెప్పిండు, సంబోధించిండు కదా.
సో తెలంగాణలో మేము ఎట్లా అధికారంలోకి రావాలి రేవంత్ అని అడిగితే మీరు కవితను అరెస్ట్ చేయరు అని చెప్పారట. చెప్పుతేనే దాంతోపాటు మోడీ వచ్చే క్రమంలో తనతో పాటు వచ్చిన భద్రతా సిబ్బంది ఆల్రెడీ 9 రోజులుగా రెక్కి నెరవేయించిళ్ళు కవిత ఇంటి దగ్గర. దాంతోపాటుగా కవిత నిన్న తన యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని బయటికి ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏటో వెళ్ళి వచ్చి ఇంట్లోకి వెళ్తున్న తరుణంలో అదే సమయంలో కవిత వాహనాలు ఎంట్రీ అవుతున్న సమయంలోనే అదే వాహనాల్లో కాన్వాయిల ఈడీ అధికారులు ఐటీ అధికారులు కూడా అందులోకి వచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ బిడ్డలారా కవిత విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలామంది ఉత్కంఠగా ఉన్నారు. సాక్షిగా చేర్చి దాని తర్వాత నిందితులుగా దాంతోపాటుగా ఇప్పుడు ఏకంగా అరెస్టు జరిగింది. ఈ భారతదేశంలో మీరు ఒకసారి ఆలోచించండి. సరే లిక్కర్ స్కామ్లో నిజంగా ఉందా లేదా అంటే లిక్కర్ స్కామ్ అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోర్రి. 2022కు సంబంధించి మనీష్ సిసోడియా నివాసానికి సంబంధించి జరిగిన అవన్నీ కూడా చూసిళ్ళు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి అప్పుడు 145 కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వచ్చిందని చెప్పి ఆశించిన లాభాలు వస్తలేవని ఈ లిక్కర్ పాలసీని కూడా మూతేసిన పరిస్థితి కనబడ్డది. అయినా కూడా ఇప్పుడు టార్గెట్ ఎందుకు చేసిర్రు? ఈ దేశంలో దర్యాప్తు సంస్థలు సిబిఐ కావచ్చు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ఈడీ కావచ్చు, దాని తర్వాత ఐటీ కావచ్చు, ఏది ఉన్నా కేవలం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేవలం ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నలలోనే నడుస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి పడ్డది. దాంతోపాటు ఇంకొక అంశం కూడా వచ్చింది తెలంగాణ బిడ్డలారా, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కవిత అరెస్ట్ ఒకటే కీలకం కాదు. కవిత ఇప్పుడు టార్గెట్ ఏందనుకుంటున్నారు? ఏక్నాథ్ షిండేగా మొదటగా కవితను సంప్రదించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు సంప్రదించిళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సంప్రదించిళ్ళు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంప్రదించిళ్ళు. ఏది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో లేనప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడే మీ నాయనకు వ్యతిరేకంగా నువ్వు రాని కవితకు సంబంధించిన తన యొక్క స్నేహితులు ఉంటారు కదా, స్నేహితుల ద్వారా సమాచారం పంపిస్తే నేను రానుపో అంటే ఈ లిక్కర్ ఎపిసోడ్ అనేది తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ టార్గెట్ లిక్కర్ ఒక ఎపిసోడ్తోని కవితతోనే అవుతుందా అంటే కాదు. కవితతో పాటు వీళ్ళ టార్గెట్ ప్రధానంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్. ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్టు చేయాలి. ఎందుకు అంటే ఢిల్లీ పీఠం వీళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు శరీరం మొత్తం ఉన్నా కూడా గుండెకాయ మాత్రం భారతీయ జనతా పార్టీ చేతిలో లేకపోవడంతో వాళ్ళు ఏ విధంగానైనా ఢిల్లీకి తెలంగాణ మీ అందరికీ తెలిసిన విషయమే, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని బడగొట్టబోతుంది, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఏపీ. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేటి. మీరు అవునన్నా కాదన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే ఒక చర్చ. ఎందుకు అంటే వన్ నేషన్ అనే ఒకటి ఉన్నది కదా, మీకు తెలిసిన విషయమే. ఈ దేశంలో ఒకే పార్టీ ఉంటుంది, అది భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఉంటుంది అని బల్లగుద్ది వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఏం జరగచ్చు అంటే ఇలా కొన్ని ఉన్నాయి. ఏది అంటే ఒకటి ఆ తర్వాత సంతోష్ పేరు కూడా రావచ్చు అనేది ఒక చర్చ. ఇప్పటికే కేటీఆర్కు సంబంధించి ఈడీకి కేసులు పెట్టింది అనేది ఒకటి తెలిసినాం. తర్వాత హరీష్ రావుకు సంబంధించి ఇక కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో వాళ్ళందరూ వస్తారు. కేవలం ఒక కేసీఆర్ మినహా. కేసీఆర్ను కూడా మొన్న జరిగిన ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ ఉంది చూడండి, దాంట్లో కూడా కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. సో ఏంది అంటే గంప గుర్తుగా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనమన్న చేయాలి, లేకపోతే అట్లనన్ను ఉండాలి అనేది వీళ్ళ బెదిరింపులు. సరే ఇదంతా జరుగుతున్నదన్న మరి కేసీఆర్ ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం, మరి కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో బయటికి రాబోతున్నాడు? కేసీఆర్ చేయబోయే కార్యక్రమం ఏంది అనేది, ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి ఇప్పుడు మీకు చెప్తా. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలరా, కేసీఆర్ను ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు గుర్తుపెట్టుకోరి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పనిచేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, 2001లో కేసీఆర్ ఒక రకం, 2004, 2009, 2011, 2014 ఇవన్నీ ఇయర్స్ కాదండి, 2016, 2018, 2022 వీడికి ఎపిసోడ్ క్లోజ్. ప్రతి ఘట్టానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇక్కడ పార్టీ పునాది రోజు ఈ తెలంగాణలో ఉద్యమకారులు, కళాకారులు అందరూ మేధావులు వచ్చేలు. 2004 కచ్చటాలకు పార్టీకి సంబంధించిన
ఇతర పార్టీల నుండి వలసలు వచ్చినాయి. 2009 వచ్చేటాలకు అన్ని పార్టీలను శాసించే స్థాయికి వచ్చిండు. 2011కు వచ్చేటాలకు ఇక్కడ ఎంతో మందిని తెర మీద పెట్టి వ్యూహాత్మకంగా పద్మ వ్యూహాన్ని చేసిండు. 2014లో పద్మ వ్యూహాన్ని తయారు చేసి కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయాలనో అది చేసిండు. సో అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ పద్మ వ్యూహం ఎట్లుంటుంది, కేసీఆర్ ఏం చేయబోతాడు, కేసీఆర్ ఏం చేయడన్నా, కేసీఆర్ ఇంట్లోనే ఉంటాడు, కేసీఆర్కు సంబంధించి పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటే దీంట్లో ఏంది గూఢాచార్యం కూడా ఉండొచ్చు, రహస్యంగా సమాచారాన్ని చేరవేసే దానికి కూడా ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కూతురు పోయి జైలు ఉంటే అయ్యూకుంటాడా, మన కొడుకో బిడ్డకో ఏదన్నా అయితేనే ఊకం. మీరు ఒకసారి సింపుల్ లాజిక్ చెప్తా. ఈ తెలంగాణలో నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డిని జితేందర్ రెడ్డి విమర్శలు చేసిండా చేయలేదా? చేసిండు. ఆ బొంతు రామ్మోహన్ వచ్చిండా రాలేదా? వచ్చిండు. దాంతోపాటుగా ఇప్పుడు రేపో మాపో మల్లారెడ్డి కూడా వస్తాడు అనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా ఎంపీ రంజిత్ రెడ్డిని కూడా రప్పిస్తాలా లేదా, పసునూరి దయాకర్ కూడా జాయిన్ అయిందా లేడా, దాంతోపాటు అటు సిర్పూర్ కాకాజ్ నగర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అయిందా కాలేదా? అంటే రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇది ఒకటి క్లియర్ కట్. అధికారం ఎక్కడుంటే అక్కడ పంచన చేరేటోళ్ళు ఒక బ్యాచ్, అధికారం ఏ పక్కనున్న వ్యాపారాలను కాపాడుకోండి ఇంకో బ్యాచ్, అధికారమే పరావధిగా పనిచేసే నాయకులు ఇంకొక వైపు, మనకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటోళ్ళు ఇంకొక బ్యాచ్. సో వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఉంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది తెలంగాణలో క్లియర్ కట్. రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లయితే ఈ తెలంగాణలో తన పార్టీకి సంబంధించి తన వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఎవరెవరిని ఎట్టి పరిస్థితిలో రేపు భవిష్యత్తులో ఏది జరిగినా కూడా తనకంటూ ఒక వర్గం, తనను సపోర్ట్ చేసే వర్గం, నేనే రాజు నేనే మంత్రి నాదే రాజ్యం అనే విధంగా వ్యవహరించేందుకు తన టీమును రెడీ చేస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో కేసీఆర్ ఎందుకు ఖాళీగా ఉంటాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు, అపారమైన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి తన కూతురుతో పాటు బీఆర్ఎస్ను కాపాడుకోలేకపోతాడా? అన్నేళ్ల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ అంత సింపుల్గా నామరూపాలు లేకుండా పోతుందా అనేది అజ్ఞానంతో కూడిన ఆలోచన. నేనేమంటున్నానంటే ఇక్కడ కవిత అరెస్ట్ అనేది ఉన్నది, కవిత అరెస్టు జరిగింది. కవిత అరెస్టుకు బీఆర్ఎస్కు మైలేజ్ కూడా రావచ్చు. ఎట్లా అంటే ఏంది, ఈడీ కేసుకు సంబంధించి ఇది 2021 నుండి పంచాయతీ, 22 నుంచి అసలు స్టార్ట్ అయింది. ఇక 2023 నోటీసులు విచారణలు మన్ను మశానం అన్నీ జరుగుతున్నాయి అనేది కార్యకర్తల్లో ప్రజలలో ఒక ఫీలింగ్. అయితే దీనికి సంబంధించి మీడియా పరంగా లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన నిందితురాలుగా ప్రచారం చేయడంలో సఫలీకృతమయ్యారు. కానీ ఇదే లిక్కర్ స్కామ్లో ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అంటే ఇక్కడ సౌత్ గ్రూప్ అనేది ఇక్కడ ఢిల్లీ ఉన్నది, తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఒక పంచాయతీ. అది ఇక్కడ ఒక్క వ్యక్తే ఉన్నారు. కాదంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ఉండడం కాస్త హైలైట్గా మారింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ మాగుంట రాఘవ కూడా ఉన్నాడు కదా, శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు. దాంతోపాటు ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా, ఎవరు మనీష్ సిసోడియాకు సంబంధించి దినేష్ అరోరా కానీ, అటు ఇంకా ఎవరు చంద్రశేఖర్ కానీ, సుగేష్ చంద్రశేఖర్ కానీ, వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు అంటే తన కూతురు కోసం పద్మవ్యూహం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అసలు బీఆర్ఎస్ పార్టీ అసలు కేసీఆర్ యొక్క బ్యాచ్ అంటే వీళ్ళ యొక్క శిష్యులు కావచ్చు, వీళ్ళ యొక్క నమ్మకస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేసిల్లంటే ఢిల్లీలో మకాం పెట్టిల్లు. ఆల్రెడీ నిన్న రాత్రిలే కేంద్రానికి సంబంధించిన చాలామంది నేతలకు ఫోన్లు పోయినాయి. దాంతోపాటుగా ఇంకొక రకంగా చెప్పాలంటే చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కనబడింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ ఏంటిదా అంటే, తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు కవిత అరెస్ట్లో కీలక మార్పు జరుగుతుందా అంటే 100కు 100% జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా కవిత ఒక మాట చెప్పింది. మీ అందరికీ తెలుసో లేదో, ఏది రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత జస్ట్ ఇప్పుడే ఏంది హాజరైనప్పుడు కవిత ఒక మాట చెప్పింది. నా అరెస్టుకు సంబంధించి అక్రమం అంటూ కూడా కవిత చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడి. ఒకసారి మీకు ఆ వీడియో చూపెడతా. ఆ వీడియో చూపెట్టిన తర్వాత కేసీఆర్ పద్మవ్యూహం ఏంది అనేది కూడా చూడరు. రైట్, ఎమ్మెల్సీ కవితను ఏది రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెడుతున్నారు. నా అరెస్ట్ అక్రమం నేను కోర్టులో తేల్చుకున్నానంటూ
ఇక్కడ కవిత మీడియాకి అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడేది. ఒకసారి చూడొచ్చు. ఇగో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఢిల్లీలో పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కవిత చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇది రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అక్కడ అరెస్ట్లో భాగంగా అక్కడ కోర్టులో హాజరుపరిచిన విషయం. ఇక్కడ ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జరిగే విషయం ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇల్లీగల్ అరెస్ట్, అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు అంటూ కవిత అక్కడ తోటి మిత్రులతోని కూడా చెప్తున్న పరిస్థితి. భారీ భద్రత నడుమనైతే కవితను అరెస్ట్ చేసిర్రు. ఇదే అరెస్ట్ ఒక్కసారి సినిమా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేసీఆర్ ఏమో సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటారో లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు. కనుక 2014 నుంచి 2018 లెక్క క్లోజ్ చేద్దాం. 2022 ఉన్నది కదా, 23 మధ్యలో అయితే ఏముండు. ప్రతిసారి ఎన్నికల ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రమే కవిత అరెస్ట్ వస్తున్నది. ఎందుకు అనేది ఇది ఒక చర్చ కూడా తెలంగాణ ప్రజల్లోకి పోయింది. సరే, కవితకు సంబంధించిన తప్పు జరిగిందా లేకపోతే కరెక్ట్ చేసిరా ఏంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాలలో దిష్టి బొమ్మలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ కవిత విషయంలో మాత్రం ఒక క్లారిటీని తెలంగాణ సమాజానికి ఇవ్వండి మీరంతా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా, ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగింది, ఓకే. అరెస్టు విషయంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్లు చాలా జరిగాయి. దీంట్లో భాగంగా మనం దాదాపుగా ఒక 2-3 వేల వీడియోలు కూడా గతంలో నేను చేసిన. ఎందుకంటే ఇక రేపు మాపు ఇంకో గంట 2 గంటల్లో అరెస్ట్ అంటూ కూడా ఒక ఉత్కంఠకు తెరలేసిపోయి. కానీ ఇక్కడ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఉండబోయే అవకాశాలు ఉంటుందనేది చాలా క్లారిటీ. ఇప్పుడు కవితను అరెస్టు చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు మనం వేరు చేసుకోవాలి. కవితకు సంబంధించి ఎందుకు అరెస్టు చేసిల్లనే విషయం మీ అందరికీ చెప్పినా. ఇప్పుడు కవితను అరెస్టు వల్ల లాభం ఎవరికి, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్టు లాభం ఎవరికి అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ లాభం నష్టం దీనికి మనం చర్చ కూడా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మరొక గంటన్నరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. దీంట్లో భాగంగా లాభం నష్టం ఎవరికి, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ పెడదాం. అయితే దీంతో పాటుగా ఇంకొక డాక్యుమెంటరీ కూడా నేను తీసుకొస్తున్నా. ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అని చెప్పే ఏవేవైతే ఉన్నాయో వాటి బారిన పడి బాధితులుగా మారిన ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చాలామంది కూడా ఉన్న పరిస్థితి. మీరు ఎక్కడికో కాదు, కేవలం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అపార అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిండు. ఆ పక్కనే ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఫేస్ చేస్తున్నాడు. మమతా బెనర్జీకి అదే పరిస్థితి, కేరళలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా మీరు ఇంకొక అడుగేస్తే పంజాబ్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక మొన్నటి వరకు మధ్యప్రదేశ్లో కూడా అదే పంచాయతీ, ఆఖరికి గోవాలో కూడా పంచాయతీ మొదలైంది. ఎక్కడ రాష్ట్రంలో వాళ్ళ అధికారం లేకపోతే ఫస్ట్ సిబిఐ ఎంటర్ అవుతుంది, తర్వాత మోడీ ఎంటర్ ఇస్తాడు. సో తెలంగాణలో కూడా అబ్సల్యూట్లీ ఇదే జరిగింది. సరే, మొత్తానికి దేశవ్యాప్తంగా బాధితులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకే ఎందుకు బాధితులుగా మారుతున్నారంటే చట్టాల ముందు అందరం సమానులమే. ఇది మనం ప్రసంగాలలో చెప్పుకుంటాం. చట్టం ఏది చెప్పినా కూడా దాని నియమ నిబంధనలకు లోబడి మనం పనిచేయాలి. ఆ చట్టాల ప్రకారం ఈ భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం ఎన్నో ఉన్న పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొస్తున్నా. ఈ దేశంలో సంచలనంగా మారిన ప్రొఫెసర్ సాయిబాబా, మీ అందరికీ తెలుసును. సాయిబాబా కేసుకు సంబంధించి మీకు ఒక్క మాట చెప్తా. ఏంది అంటే మీకు ఎంత నిర్దోషిగా ఉన్నా సరే, నిర్దోషిగా ప్రకటించిల్లు ఒప్పుకుంటా. మరి నిర్దోషిగా ఉన్న తాను ఎంత నరకం అనుభవించిండండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అదే తాను నిర్దోషిగా అంటూ కూడా చెప్పారు కదా. కానీ ఆయన అనుభవించిన నరకం అంతా ఇంత కాదు కదా తెలంగాణ బిడ్డలారా. ఆ కేసు ఏమైంది, ఆ కేసుతో పాటు తెలంగాణ బిడ్డలారా ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా ఉంటాయి. దాదాపుగా ఎన్ని రోజులు, 3588 రోజులు. ఎవరు, ప్రొఫెసర్ సాయిబాబా. 3588 రోజులు కారాగారాలలో ఉండి చివరికి నిర్దోషి అని బయటికి వచ్చిన
దేశంలోనే ప్రొఫెసర్ సాయిబాబా గారు ఈ దేశంలోని అతిపెద్ద బాధ్యుడు. నాకు తెలిసిన మంత్రకు నేను చదువుకున్న చదువు, నేను సంపాదించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3588 రోజులు ఒక చట్టానికి బాధ్యతుడిగా మారింది ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా. ఎందుకంటే చట్టాల గురించి కూడా మనందరికీ అవగాహన ఉండాలి. మరి అన్న నేను అక్కడికి వెళ్ళినా, ఆ చట్టానికి వెళ్ళినా, ఈడికి వెళ్తే న్యాయాలు జరుగుతాయి, ఇది జరుగుతుంది అనేది ఒకప్పటి ముచ్చట ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నదా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. మీరు ప్రశ్నించిన కేసుల పాలవుతారు, ప్రశ్నించకున్నా కేసుల పాలవుతారు. ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇంకొకరు కూడా ఉంటారు. ఎవరు అంటే తెలంగాణ బిడ్డలరా, ఏంది అంటే ఈ ఒక్క కానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఇగో ఒక్కసారి ప్రొఫెసర్ సాయిబాబా ఏమంటాడు. దూరమైంది. ఒకవేళ 10 సంవత్సరాల్లో నేను ప్రజలతో మమేకంగా ఉండి జీవించగలిగి ఉంటే నేను అనుకున్నవి సాధించడానికి, మేము అనుకున్నవి, మా ఫ్యామిలీ అనుకున్నవి, మిత్రులు అందరూ అనుకున్నవి సాధించడానికి, ప్రజలకి కాస్త ఊరట కలిగించడానికి, కొంచెం ఏదైనా సాధించడానికి అవకాశం ఉండేది. రైట్, చెప్పారు కదా. 3588 రోజులు ప్రొఫెసర్ సాయిబాబా గారు కూడా బాధ్యులే. మరి అంత పెద్ద వ్యక్తి, దేశంలోనే అతిపెద్ద బాధ్యుడు అండి, దేశంలోనే అతిపెద్ద బాధ్యుడు ప్రొఫెసర్ సాయిబాబా గారు. రైట్, ఇక పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం చేసిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు లేడు కదా, ఇప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది అనే కోణంలో అరెస్టు జరిగిందా అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఇక్కడ 2-3 అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి, కవిత లిక్కర్ స్కామ్లో మొదట కేవలం సాక్షి మాత్రమే, ఆ తర్వాత బాధితులుగా చేర్చడం, ఆ తర్వాత విచారణ, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత అరెస్ట్. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. కవితను అరెస్టు చేయడం వల్ల బీజేపీకి వచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, ఇది నిరూపించుకునేందుకు బీజేపీ చేసిన మొదటి స్ట్రాటజీ ఒకటి. రెండోది, బీజేపీ ఈ తెలంగాణలో 17 స్థానాలలో 17 కాకపోయినా 14 సంపాదించుకోవాలనుకోవడం రెండో స్ట్రాటజీ. బీజేపీకి సంబంధించి తెలంగాణలో వచ్చే అడుగు పెట్టగానే కేసీఆర్కు మోదీ ఇచ్చిన గిఫ్ట్ అంటూ మరో స్ట్రాటజీ. బీజేపీ తెలంగాణలో ఫామ్ చేయడానికి ఇదొక రకంగా చాలామంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురి చేసే చర్యగా ఇంకొక అంశం. ఇక బీజేపీ ఇంకా మనం మాట్లాడుకుంటే, బీజేపీ ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అల్టిమేట్ జారీ చేసింది అనుకోవడం మరొక అంశం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకున్నారు. కానీ మరి ఇక్కడ గెలుస్తుందా, వస్తుందా అంటే గా పంచాయతీలన్నీ తెలంగాణ నడవే. తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులకు సంబంధించి దేనికి కూడా ఉండదు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పలే, టార్గెట్ బీఆర్ఎస్. కవిత అరెస్టు వెనుక చాలా రాజకీయమైన కుట్ర ఉందండి బాబు. మీరు ఏదో నార్మల్గా అరెస్టు చేసి కవితను కేవలం అరెస్ట్ అనేదే మీరు చూడకండి తెలంగాణ ప్రజల. ఇది ఒక రాజకీయ కోణంలో చూడాలి. ఎందుకు అంటే దీని వెనుక చాలా శక్తులు కూడా కట్టుకొని ఉన్నాయి. మీకు తెర మీద కనిపించే నాయకుడు ఒకరైతే తెర వెనుక ఉన్న నాయకుల గుట్టురట్టు కూడా కావాలి. బ్యాగులతోని, మూటలతోని కొంతమంది పని చేస్తూ ఉంటే, బెదిరింపులతోని ఇంకొంతమంది పని చేస్తూ ఉంటే, దర్యాప్తు సంస్థలతోని ఇంకొంతమంది కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడ్డది. ఇక్కడ కవిత అరెస్టు వెనుక రాష్ట్ర రాజకీయాలలో ఒక రాజకీయమైన కుట్ర కొనసాగింది. అది ఏంటి అంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎలాగైనా ఖతం చేసే ప్లాన్. అరెస్టు చేయకపోతే ఓట్లు పడై అనే ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ఉంది. కవిత అరెస్టే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మోడీ రాష్ట్ర పర్యటన వచ్చిన రోజే అరెస్ట్, ఎన్నికల కోడ్ వచ్చే ఒక్కరోజు ముందే, ఈరోజు ఇంకో గంట 2 గంటలలో కోడ్ కూడా వస్తుంది. అయితే పార్టీలో చేరాలి, లేకపోతే జైలుకు వెళ్ళాలి. ఇది చాలా కాలంగా బీజేపీపై ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఇది కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. మీరు మధ్యప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్ చూడండి, కర్ణాటక చూడండి, మొన్నటికి మొన్న హేమంత్ సోరెన్ గారు
ఐ థింక్ జార్ఖండ్కు సంబంధించి మీరు చూసిర్రు. ఇప్పటికీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో రేపో మాపో ఈ 3-4 రోజులలో కూడా గాలి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఏంటి చూడండి, ఈ ఒక్క రాష్ట్రమే కదా, ఆఖరికి ఏంది రాజకీయాలలో అపరచానికుడిగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు బీజేపీతోని దర్యాప్తు సంస్థల చేత. ఇక కాంగ్రెస్ దేశాన్ని ఏలుతున్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణ కూడా ఇదే. ఏంటి కానీ ఇప్పుడు ఒక పార్టీ ఢిల్లీలో, మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలు కలిసి వేరే రాష్ట్రాలలో ఉండద్దు అనుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు చూస్తే అదే అనుమానం కలుగుతుంది. 2 పార్టీల ప్లాను ఏంది, ప్లాన్తోనే బీఆర్ఎస్లో అరెస్టు చేశారు కవితను. ఎట్లా, ఎందుకు అరెస్ట్ చేసిరు? అసలు ఈ కవిత అరెస్ట్ అనేది తెలంగాణలో ఒక సంచలనం. మీకు తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షలతో జరిగినట్లుగా కనిపిస్తుంది. ఇందులో 2 జాతీయ పార్టీలకు సంబంధించి కూడా దోస్తనం ఉంది, కుట్రలో భాగం ఉంది. ఈడీ అరెస్టు చేసేందనే చర్చ జరుగుతుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా, బీజేపీ మాత్రమే ఉండాలా? గతంలో ఈ 2 పార్టీల నేతలు చాలా సందర్భాలలో మాట్లాడుకున్నారు. దానికి బలాన్ని చేకూర్చే ఏంది, గత అసెంబ్లీ ఎన్నికలలో 2 పార్టీలు కూడా అభ్యర్థుల విషయంలో ఒక అవగాహనతో పనిచేసినాయి. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ఉంటే బీజేపీ బలహీన అభ్యర్థిని పెట్టడం, బీజేపీ బలమైన అభ్యర్థి ఉంటే అక్కడ బలహీనమైన అభ్యర్థిని పెట్టడం, ఇలాంటి చర్య కూడా చూస్తాం. ఇప్పుడు అదే ప్రణాళికను కూడా తెలంగాణలో అమలు చేస్తున్నది. ఏంటి అంటే ఇక్కడ వాస్తవానికి విచారణకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం దానిపైన విచారణకు జరగాల్సి ఉంది. కోర్టు ఈ నెల 19కి కూడా వాయిదా వేసింది. కానీ ఆలోపే ఆమెకు వచ్చి అరెస్టు చేసి మరి మళ్ళా అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణలో పర్యటన చేయడానికి టార్గెట్ ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక గిఫ్ట్ అనేది వాళ్ళ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కోడ్ కూడా రావడానికి ముందు రోజు జరగడం కూడా చర్చనీయాంశం. ఇప్పుడు కవితను అరెస్టు చేయకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడేయబ్బా, అది క్లియర్ కట్టు. బీజేపీ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఒక్క పార్లమెంటు సీటు చాలా కీలకం. ఎందుకంటే ఫోకస్ మన మీద పెట్టిలు. మన రాష్ట్రాలు, మన సైడు సౌత్ ఇండియా అంటే మన మీద అక్కసు తెలుసా, మీకు తెలుసో లేదో. మన రాష్ట్రాల పేరు చెప్తే అటు పక్క రాష్ట్రాలకు సంబంధించి ఒక రకంగా వివక్షకు కూడా గురైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అక్కడ జాతీయ మీడియా చూడండి, మన రాష్ట్రాలకు సంబంధించి ఎంత ఏది తల తీసేసినట్టుగా మాట్లాడతాయి. మీరు చూడండి, ఐ రిక్వెస్ట్ యూ అందరికీ, ప్రతి లోక్సభ సీట్లోనూ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ అరెస్టు కోసమే ఎలక్షన్స్ కూడా షెడ్యూల్ కూడా వాయిదా వేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. దీంట్లో ఏంటంటే తెలంగాణ బిడ్డల కీలక అంశం కూడా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ లోపాయికార ఒప్పందమా ఏంటి అనేది కూడా మనం చూసాం. ఇక్కడ బీజేపీపై ఆరోపణలు ఏంది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నాం. అయితే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి కలిసిపోయాయి. లిక్కర్ విషయంలో కవితను అరెస్టు చేయడం లేదని అసెంబ్లీలు సందర్భంగా బలంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక అంశం ఉంది, కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని ఇదే నిదర్శనమని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి సీటు కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కీలకంగా వేళ ఇది పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా బీజేపీ భావించినట్లుగా తెలుస్తుంది. అలాగే కవితను అరెస్టు చేయకపోతే పార్టీకి రాష్ట్రంలో ఓట్లు పడే అవకాశం లేదని, ఎన్నికలలో పార్టీకి చాలా నష్టం చేస్తుందని కూడా స్వయంగా రాష్ట్రానికి సంబంధించిన కమలం నేతలు, ముఖ్య నేతలే ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నాయకులు బహిరంగంగా చెప్పిన మాట. దీంతో కవిత అరెస్టును చేసి దూకుడు పెంచినట్లుగా చూస్తే లోక్సభ ఎన్నికలలో తమ ఓట్లు పడతాయని ఇదంతా చేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే మోడీ వచ్చిన రోజే అరెస్టు చేస్తే బీజేపీ క్యాడర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కోసం కూడా ఉత్తేజపడుతుంది, ఉత్సాహంతో ఉంటుంది. ఎన్నికలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని 2 జాతీయ పార్టీలకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి అబ్బా. దీంట్లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో బీఆర్ఎస్ బాధలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంది, బీజేపీ లాగేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, 2 పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఇలాంటి టైంలో కవితను అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు మరింత డిప్రెషన్లోకి వెళ్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదేమో, కేసులకు భయపడి ఎన్నికలలో బయట తిరగడం కూడా కార్యకర్తలు మానేస్తారు అనే ఒక ఆలోచన కూడా వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగా అదే జరిగితే లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఓట్ల సీట్లు తగ్గి కాంగ్రెస్, బీజేపీలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన జరిగిన చర్చ.
అయితే కవిత అరెస్టు విషయంలో మరొక అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఉదయం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, కేంద్ర ఎన్నికల సంఘం కూడా సాయంత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ అకస్మాత్తుగా అది వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉంటుందని గురువారం శుక్రవారం ఉదయం మళ్ళీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడు శనివారం మధ్యాహ్నం అంటే ఎన్నికల కోడ్ వస్తే ఏ పనైనా చేయాలనుకున్న ఎలక్షన్ కమిషన్ అనుమతి ఉండాల్సిందే. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ నెల 19 వరకు విచారణ రానుంది. వాస్తవానికైతే అప్పటిదాకా ఆగాలి, కానీ ఎన్నికల కోడ్ వస్తే ప్రతిదీ ఈసీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఢిల్లీ సర్కార్ పెద్దలు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటన వాయిదా వేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోడ్ వచ్చేలోపు కవితను అరెస్టు చేసి తీసుకెళ్లాలని ముందే నిర్ణయించారని, అందుకే ఢిల్లీ నుంచి అధికారుల బృందం ముందే రాష్ట్రానికి వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియక ఏంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పూర్తిగా కూడా ఒక ట్రాప్లో పడిపోయిన పరిస్థితి. అసలు ఇప్పుడు కవిత అరెస్ట్ మీద ఎవరు మాట్లాడొద్దని కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిండు. మీకు తెలుసో లేదో, మాట్లాడితే తెలిసిపోతుంది కదా వాట్ ఈజ్ వాట్, ఎవరు అరెస్ట్ చేయించి ఏం కథ. తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, ఇది ఇలాంటి చర్యలు ఇలాంటి పిరికి పంద చర్యలుగా తీసుకోవాలి. మీరు ఎందుకు చెప్తున్నానంటే లిక్కర్ స్కామ్లో తప్పు చేస్తే అరెస్టు చేయాలనుకుంటే 2022 నుండి 23 సంవత్సరం పాటు ఏం చేశారు ఒకటి. రెండోది ఈ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీన ఎమ్మెల్యే ఎంపీ ఎవరున్నా మాట్లాడకూడదు. ఇది స్పష్టంగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు. మూడోది ఇక్కడ ఏంది అంటే కేజ్రీవాల్కు కూడా అరెస్టు చేయడంలో ఈ కుట్రలో భాగము, కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేయాలి. ఇవన్నీ కూడా పార్టీలకు సంబంధించి పక్కా ప్లాన్తోనే అరెస్టు చేసిల్లని న్యాయవాది కవిత న్యాయవాది కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. అంటే తెలంగాణలో ఎటు చేసైనా కూడా ఏ చేసైనా కూడా ఇగో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పిండు, ఒక ఆఫీసర్ చెప్పిండు, కాంగ్రెస్ బీజేపీ లోపాయికర ఒప్పందం జరిగింది, దాంట్లో భాగంగానే ఇది జరుగుతున్నది. సో మీ అందరికీ ఇదంతా తెలిసిన విషయమే. లిక్కర్ కేసు కథ మొత్తం కూడా చూసిరు కదా. ఏంది అంటే ఒక మానసికంగా పార్టీని దాంతోపాటు అన్నింటినీ ఇబ్బంది పెట్టే చర్య ఏదైనా ఉన్నది అంటే గదే అనేది మీరందరూ తెలంగాణ ప్రజలారా తెలుసుకోరు. ఇంకొకటి ఏంటంటే మొత్తానికి కేసుకు సంబంధించి బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే బ్లాక్మెయిల్ రాజకీయం. ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ చాలా క్లియర్ కట్గా చెప్పిండబ్బా. అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, సరే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడిల్లంటే ఓకే, కానీ ఇక్కడ ఏంది అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి మోదీవి బ్లాక్మెయిల్ రాజకీయాలు, కవిత అరెస్ట్ అప్రజాస్వామికం, బీజేపీ కుట్ర, కాంగ్రెస్తో లోపాయికర ఒప్పందం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏంది మరో రాజకీయ అరెస్ట్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి కనబడదు. మరి వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తున్నారు ఆ విషయాన్ని మాత్రం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఒకటే ఒక చర్చ. ఇక్కడ పూర్తిగా కూడా రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. కవిత అరెస్టుకు సంబంధించిన విషయం ఏంది అంటే ఇక్కడ విక్రమ్కు సంబంధించి కవిత అరెస్టు అప్రజాస్వామికమని కోర్టు రెవెన్యూ హౌస్కు సంబంధించి అక్కడ వాదిస్తున్న పరిస్థితి. కవితతో మాట్లాడేందుకు 5 నిమిషాల అనుమతి కూడా కోరిండు. ఏది అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి గోపాల్కు సంబంధించి రౌస్ రెవెన్యూ కోర్టు నిన్న విచారణ సందర్భంగా 10 రోజులలో నోటీసులు ఇస్తామని ఈడీ తరపున లాయర్ కూడా చెప్పారు కవిత. కానీ ఈ కేసులో విచారణ జరిగిన సమయంలోనే అక్కడ కవితను అరెస్టు చేయడం ఏంటి అని కవిత లాయర్ అక్కడ కోర్టులో అడిగిండు. అడిగితే ఏం చెప్తున్నారు, కవిత అరెస్టు పైన రౌస్ రెవెన్యూ కోర్టులో వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ వాదనలో భాగంగా కవిత తరపున వాదిస్తున్న ఆ సీనియర్ లాయర్కు సంబంధించి విక్రమ్ కవిత అరెస్టు మొత్తం కూడా ప్రజాస్వామికం, ఈ అరెస్ట్ అనేది కుదరదు, ఈడీకి కవిత కూడా లేఖ రాసిల్లు. అయితే కవితతోని అక్కడ వాళ్ళ లాయర్కు సంబంధించి మాట్లాడేందుకు రౌస్ రెవెన్యూ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి గోపాల్ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ 10 అంటే నోటీసులు ఇస్తామని చెప్పి చాలా రకాలుగా గతంలో కూడా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, కానీ ఈ కేసు సమయంలో జరిగింది ఏంది, దాంతోపాటు ఇప్పుడు ఏం జరుగుతున్నది ఆ విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో రౌస్ రెవెన్యూ కోర్టులో మాత్రం వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కవితతోని లాయర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా మరో అంశం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి కోర్టుకైతే కవిత పోయింది. కవిత పోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఇక్కడ ఈడీకి సంబంధించి వైద్య పరీక్షలు చేసిళ్ళు. ఆ కోర్టుకు వెళ్లే సందర్భంలో మీడియా మిత్రులతోనే ఇది అరెస్ట్ అనేది అప్రజాస్వామికం అని చెప్పిళ్ళు. దాంతోపాటుగా మరి మొత్తానికి వాదనలు అయితే కొనసాగుతున్నాయి.
వాదనలతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి వద్ద హై సెక్యూరిటీ టైట్ అయితే చేసిళ్ళు. దాంతోపాటు 5 నిమిషాలు లాయర్తో మాట్లాడడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మరి అనుమతి ఇచ్చిన తర్వాత కోర్టును హాజరుపరిచిళ్ళు. ఈడీ అధికారులు అయితే హాజరుపరిచిన పరిస్థితి కనబడుతుంది. దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రధానంగా కూడా చర్చ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ఇక్కడ జరిగే చర్చ ఏంటి అంటే, కవితను అరెస్టు లేకపోతే ఇతరత్ర కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ కవిత కేసులో ట్విస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కూడా కవిత కేసుకు సంబంధించి ఏదైనా జరగవచ్చు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యనా లేకపోతే మరే రకమైన చర్చన అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. సో మొత్తానికి కవిత అరెస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది, కవిత అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి చూడండి. వేధింపే రాజకీయం అనే విషయాన్ని కూడా ఒకసారి చూడరు. ఎట్లా అంటే, పేరేదైనా కానీ టార్గెట్ విపక్షం, సెక్షన్లు ఏవైనా కానీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు. ఇది మోదీజీ బీజేపీ ఈడీ ఐటీని వాడుతున్న తీరు. గత 10 ఏళ్ల కాలంలో దేశంలోని దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపై ఈడీ ఐటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, దాంతోపాటుగా పూర్తిగా కూడా మంత్రులు, జాతీయ పార్టీల అధ్యక్షులు, ఎవరిని దీని నుంచి మినహాయింపు లేదు, ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప. అయితే బీజేపీలో చేరాలి లేదా దానికి లొంగాలి, ఇది తీరు. దేశంలో ఈడీ ఐటీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా ఇది. కాంగ్రెస్కు సంబంధించి ఒకసారి చూద్దాం. సోనియా గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ కానీ, పి చిదంబరం కానీ, నళిని చిదంబరం కానీ, కార్తీ చిదంబరం కానీ, పంజాబ్ సీఎం చరణ్జిత్ చిన్ని సోదరుడు కానీ, దాంతోపాటు హుడా కానీ, హ్యుబోబీ సింగ్ కానీ, డీకే శివకుమార్, వీళ్ళందరి మీద కూడా దాడులు జరిగాయి. ఇటు టీఎంసీకి సంబంధించి వెళ్తే అక్కడ అభిషేక్ బెనర్జీ కానీ, మదన్ మిత్ర కానీ, ఫర్హాద్ హకీం కానీ, కునాల్ ఘోష్ కానీ, సాగత్ రాయ్ కానీ, పార్థ చటర్జీ కానీ, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎదుర్కొన్న వాళ్ళే. ఇది తెలంగాణకు ఒక్క రాష్ట్రాన్ని కాదు, భారతీయ జనతా పార్టీ, శివసేన ఠాక్రే, సంజయ్ రౌత్, అనిల్ పరబ్, ఆనంద్ రావు, దాంతోపాటు ఎన్సీపీ శరద్ పవరు, అజిత్ పవరు, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, ఛగన్ బుల్బుల్, ఏక్నాథ్ షిండే, దాంతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీకి సంబంధించి, తేజస్వి యాదవ్, మీసా భారతి, ఎస్పీకి సంబంధించి అఖిలేష్ యాదవ్, బీఎస్పీకి సంబంధించి మాయావతి, ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సిపిఎంకు సంబంధించి బాలకిషన్ కుమారుడు, దాంతోపాటు జేఎంకు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్కు సంబంధించి ఫరూక్ అబ్దుల్లా, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల కవిత, నామా నాగేశ్వరరావు. సో మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే, కేవలం ఇక్కడ జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒకలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా ఇబ్బందుల పాలు చేసింది, ఎట్లా అరెస్టు చేసింది అనేది కూడా మీరు చూడండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇదంతా రాజకీయ వేధింపులకే ప్రధానమైన కారణంగా ఉంది. అంటే బీజేపీ సైడ్ ఉంటే, బీజేపీ కండవ కప్పుకుంటే మీకు ఎలాంటి లొల్లి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకరాయి ద కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, సిపిఎం, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, బీఆర్ఎస్, ఇన్ని పార్టీలకు సంబంధించి జరిగిన చర్చ. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, దొంగే దొంగ దొంగ అంటారు గంతే.